నమస్కారం. వేల ఏళ్లుగా కోట్లాది మందికి దారి చూపుతున్న బౌద్ధ జ్ఞానం అసలు ఎక్కడనుంచి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? దాని మూలాలు ఎక్కడున్నాయి? రండి, ఈరోజు మనం ఆ జ్ఞానాన్ని భద్రపరిచిన ఆ 3 పవిత్ర భాండాగారాల గురించి తెలుసుకుందాం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. అదేంటంటే, గౌతమ బుద్ధుడు తన జీవితకాలంలో ఒక్క అక్షరం కూడా రాయలేదు. మరి అలాంటప్పుడు ఆయన చెప్పిన ఆ అపారమైన బోధనలు ఏమాత్రం చెదిరిపోకుండా శతాబ్దాలు దాటి మనవరకు పవిత్ర గ్రంథాలుగా ఎలా చేరాయి? కేవలం మాటల రూపంలో ఉన్నది అక్షర రూపంలోకి ఎలా వచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే, బుద్ధుని పరినిర్వాణం తర్వాత ఆయన శిష్యులు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయంలో ఉంది. తమ గురువు చెప్పిన జ్ఞానం కాలంతోపాటు కనుమరుగైపోకూడదని వాళ్లు బలంగా అనుకున్నారు. అందుకే భవిష్యత్తరాలకది అందించడానికి ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థే ఈ త్రిపీటకాలు. దీనికి అర్థమేంటంటే, అక్షరాల 3 బుట్టలు. ఇది ఏదో పుస్తకాల సమాహారం మాత్రమే కాదు. బుద్ధుని బోధనలను 3 భాగాలుగా చక్కగా వర్గీకరించి భద్రపరిచిన ఒక పవిత్ర గ్రంథాలయం లాంటిది. ఒక్కో బుట్టలో ఒక్కో రకమైన జ్ఞానం నిండి ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదే భాష. ఈ గ్రంథాలన్నీ పండితుల భాషైన సంస్కృతంలో రాయలేదు. అప్పటి సామాన్య ప్రజలు మాట్లాడుకునే పాలీ భాషలో రాశారు. అంటే బుద్ధుని బోధనలు కేవలం కొందరికే కాదు, అందరికీ చేరాలన్నది వాళ్ల ఉద్దేశం. బౌద్ధ సాహిత్యానికి ఇదొక బలమైన ప్రజాస్వామ్య పునాది వేసింది. సరే, మరి ఆ 3 జ్ఞాన భాండాగారాలేంటో ఒక్కొక్కటిగా చూద్దామా? అసలు ఆ బుట్టల్లో ఏముందో తెలుసుకుందాం. ఈ 3 పీఠకాలు బౌద్ధ మార్గానికి 3 స్తంభాల్లాంటివి. మొదటిది వినయపీఠకం. ఇది ఆచరణ, క్రమశిక్షణ గురించి చెబుతుంది. రెండవది సుత్తపీఠకం. ఇందులో బుద్ధుని అసలు బోధనలు ఉంటాయి. ఇక మూడవది అభిధమ్మపీఠకం. ఇది ఆ బోధనలు వెనుకున్న లోతైన తత్వాన్ని విశ్లేషిస్తుంది. చూశారుగా, వీటిని బుద్ధుని ప్రధాన శిష్యులే సంకలనం చేశారు. మనం ముందుగా వినయపీఠకం గురించి మాట్లాడుకుందాం. ఇది బౌద్ధ సంఘానికి పునాది లాంటిది. అంటే ఒక ప్రవర్తనా నియమావళి. ఏ సమాజమైనా సరే కొన్ని నియమాలు లేకుండా సక్రమంగా నడవదు కదా, సంఘానికి కూడా అంతే ముఖ్యం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే క్రమశిక్షణ బుట్ట. బౌద్ధ సన్యాసినులు ఎలా నడుచుకోవాలి అనే నియమాలన్నీ ఇందులో ఉంటాయి. బుద్ధుని శిష్యులలో ఒకరైన ఉపాలి దీన్ని సంకలనం చేశారు. ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఇందులో బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు పాటించాల్సిన నియమాలతో పాటు సంఘం కార్యకలాపాలు ఎలా జరగాలో కూడా వివరంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది బౌద్ధ సంఘానికి రాజ్యాంగం లాంటిది. అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఒక గైడ్. సరే, క్రమశిక్షణ దగ్గరినుంచి ఇప్పుడు మనం జ్ఞానం యొక్క హృదయంలోకి వెళ్దాం. అదే రెండవ బుట్ట, సుత్తపీఠకం. ఇక్కడే మనం నేరుగా బుద్ధుని మాటలను వినగలుగుతాం. దీన్నే ప్రవచనాల బుట్ట అని కూడా అంటారు. ఎందుకంటే బుద్ధుడు చేసిన అసలు ప్రసంగాలు, ఆయన సంభాషణలు, బోధనలు అన్నీ ఇందులో భద్రపరిచారు. బౌద్ధం యొక్క అసలు సత్యాలు తెలుసుకోవాలంటే ఇదే మనకు మూలగ్రంథం. ఇంత పెద్ద జ్ఞానభాండాగారాన్ని సంకలనం చేసిందెవరంటే బుద్ధుని ప్రియశిష్యుడైన ఆనందుడు. ఆయనకు అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉండేదట. బుద్ధుడు చెప్పిన ప్రతి మాటను ఆయన అప్పుడే గుర్తుపెట్టుకున్నారని అంటారు. అందుకే ఈ 3 పీఠకాలలో ఇదే అన్నింటికన్నా పెద్దది. ఇంత పెద్ద గ్రంథాన్ని చదవడం సులువు కాదు గదా. అందుకే దీన్ని 5 నికాయాలుగా అంటే విభాగాలుగా విభజించారు. అవి దీఘనికాయ, మధ్యమా నికాయ, సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ మరియు ఖుద్దక నికాయ. పొడవైన ప్రసంగాలు కొన్ని, ఒకే అంశంపై ఉన్నవి కొన్ని, ఇలా ఒక్కో నికాయాన్ని ఒక్కో పద్ధతిలో వర్గీకరించారు. ప్రవర్తన, ప్రవచనం ఈ రెండూ చూశాక మనమిప్పుడు 3వ చివరి బుట్ట దగ్గరికి వచ్చాం. అదే అభిధమ్మ పీఠకం. ఇది జ్ఞానంలో అత్యున్నత స్థాయి, లోతైన తాత్విక విశ్లేషణ. దీన్ని ఉన్నత జ్ఞానం యొక్క బుట్ట అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సుత్తపీఠకం ఏమిటి అని చెబితే అభిధమ్మ పీఠకం ఆ బోధనల వెనుకున్న ఎందుకు, ఎలా అనే తాత్విక ప్రశ్నలను లోతుగా విశ్లేషిస్తుంది. ఇది మనసు, వాస్తవికత, వీటి స్వభావాన్ని పరిశోధిస్తుంది. ఇది మిగిలిన రెండింటి తర్వాత 3వ బౌద్ధ సంగీతి సమయంలో మొగ్గలిపుత్త తిస్స చేత సంకలనం చేయబడింది. ఇది సుత్తపీఠకంలోని విషయాలనే తీసుకుని వాటిని ఇంకా లోతుగా ఒక పండితుడి దృష్టితో విశ్లేషించి ఒక తాత్విక రూపాన్ని ఇస్తుంది.
అలా మనం 3 బుట్టల గురించి తెలుసుకుందాం: క్రమశిక్షణ, ప్రవచనం మరియు తత్వశాస్త్రం. ఇప్పుడు ఈ జ్ఞానం అసలు మాటల నుంచి పవిత్ర గ్రంథంగా ఎలా మారింది అనే ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం 3 దశల్లో చూడొచ్చు. మొదటిది బుద్ధుడు తన శిష్యులకు బోధించడం. ఆ తర్వాత ఆనందుడు, ఉపాలి లాంటి శిష్యులు వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని తరతరాలుగా నోటిమాట ద్వారా అందిస్తూ వచ్చారు. చివరిగా బౌద్ధ సంగీతులు అనే చారిత్రాత్మక సమావేశాల్లో ఈ జ్ఞానాన్ని అధికారికంగా 3 బుట్టలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేశారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 బుట్టలు వేర్వేరు కాదు, అన్నీ కలిసి ఒక సంపూర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. వినయమనేది ఆచరణకు పునాది వేస్తే, సుత్త అనేది మార్గాన్ని చూపిస్తుంది. ఇక అభిధమ్మ ఆ మార్గం యొక్క లోతైన అర్థాన్ని, గమ్యాన్ని వివరిస్తుంది. ఈ మూడింటి కలయికే బౌద్ధ మార్గం. ఇదంతా మనని ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది: ప్రవర్తన, ప్రవచనం మరియు తత్వశాస్త్రం. వీటిపై వేల ఏళ్ల క్రితం రూపొందించిన ఈ అద్భుతమైన బోధనల్నుంచి ఈరోజు మన ఆధునిక ప్రపంచం నేర్చుకోవలసిందేమైనా ఉందా? బహుశా ఆ సమాధానం మన అన్వేషణలోనే ఉందేమో.